అనగనగా మహేంద్రగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు సురేంద్రవర్ధనుడు. ఆయనకు చేపల కూర అంటే మహా ఇష్టం. చేపల కూర లేకుండా ఒక్కరోజు కూడా భోజనం చేసేవాడు కాదు. ఆ రాజ్యానికి కొంత దూరంలో ఒక చిన్న ఊరిలో రవి అనే బాలుడు నివసిస్తూ ఉన్నాడు. రవి తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి మంచాన పడి అనారోగ్యంతో బాధపడుతుంది. రవి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని కొట్టిన కట్టెలను ఊరు ఊరు తిరుగుతూ అమ్మేవాడు. వచ్చిన డబ్బుతో వారి జీవనం సాగించేవారు. అలా ఒకసారి ఆ రాజ్యంలో వర్షాలు భారీగా మొదలయ్యాయి. ఆ ఊరిలోని మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్ళలేదు. ఆ సమయంలో రాజుగారికి చేపల కూర దక్కలేదనే కారణంతో ఇలా ప్రకటించాడు. ఎవరైతే నా కోసం చేపలు పట్టి తీసుకువస్తారో వారి 3 కోరికలు నేను తీరుస్తాను. ఈ ప్రకటన రవి చెవిన పడుతుంది. దాంతో రవి వెంటనే తల్లికి చెప్పకుండా సముద్రం మీదికి వెళ్ళి అంతటి భారీ వర్షంలో పిడుగులు మెరుపులు పడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ఎట్టకేలకి చేపల్ని పట్టుకుని వస్తాడు. ఆ చేపలను తీసుకుని రవి రాజుగారి దగ్గరకు వెళ్తూ ఉండగా మంత్రి అతనిని అడ్డుకొని, ఏంటి, ఈ చేపలు నువ్వే తీసుకువచ్చావా? అవునయ్యా, నేనే తీసుకువచ్చాను. రాజుగారు 3 కోరికలు తీరుస్తారని. నేనిప్పుడు నిన్ను లోపలికి పంపాలంటే నువ్వు నీ మొదటి కోరికలు ఏ సంపదనైతే కోరుకుంటావో అది నాకే దక్కాలి. సరేనయ్యా, ముందు నన్ను లోపలికి పంపండి అని అంటాడు రవి. అలా రాజు దగ్గరకు చేరుకుంటాడు రవి. రాజుగారు, నేను సముద్రం మీదకి వెళ్ళి ఈ చేపలు మీకోసమే తీసుకువచ్చాను. నా కోరిక తీర్చినందుకు నీకు ధన్యవాదాలు. నీకు కావాల్సిన 3 కోరికలు కోరుకో. నా మొదటి కోరిక 100 కొరడా దెబ్బలు. రెండవ కోరిక మా అమ్మకి వైద్యం చేయించండి. మూడవ కోరిక మాకు బతుకు తెరువుకి 1000 వరహాలు ఇవ్వండి రాజుగారు. ఏంటి, నీ మొదటి కోరిక కొంచెం విచిత్రంగా ఉంది. మిగిలిన 2 కోరికలు తగినవే. నా మొదటి కోరిక మీ ఆస్థాన మంత్రి గారికి. ఆయన నా 3 కోరికల్లో ఒక కోరిక తాను అడిగాడు. అప్పుడు మహారాజు మంత్రిని అక్కడికి పిలిపించి, రవి, నీ కోసం కోరిన మొదటి కోరిక 100 కొరడా దెబ్బలు. నువ్వు ఒక చిన్న పిల్లవాడి శ్రమను లాక్కోవాలని చూసావు. నీకు పర్ల సొమ్ము పాము వంటిదని తెలియదా అని చెప్పి మంత్రికి 100 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపిస్తాడు మహారాజు. అలా మిగిలిన 2 కోరికలు రాజుగారు నెరవేర్చడంతో రవి తన అమ్మతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు.